రోజు విజయనగరం కంటోన్మెంట్ ఎల్బీ కాలనీ సెయింట్ మేరీస్ జంక్షన్ నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్ వరకు వందలాది మంది వైఎస్ఆర్ మహిళా కార్యకర్తలతో నారావారి నకిలీ మద్యంపై నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ కోలగొట్ట శ్రావణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో అనేకమైన జిల్లాల్లో కల్తీ మరియు నకిలీ మద్యం తయారవుతుందని, దీనిని త్రాగి సుమారు 421 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మద్యం త్రాగడం వల్ల అనేకమైన కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దీనిపై తగు విచారణకై వైఎస్ఆర్సీపీ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చేస్తున్నామని ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం కోలగట్ల శ్రావణి గారు ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎవరు కూడా ఊహించని విధంగా ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. ప్రతి చోట కూడా కల్తీ మద్యము తయారీ చేయడము, ప్రతి చోట్ల కూడా అది కనిపెట్టడము, చాలా రాష్ట్రం ఎట్టిపోతుంది, మన భవిష్యత్తు ఏంటి అని తలుచుకుంటే ఒక బాధ అయితే కలుగుతుంది. మరి మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని, ఏలూరు, నెల్లూరు ఇలా వివిధ జిల్లాల్లోని ఒక చిన్నపాటి ఇండస్ట్రీగా ఎంతో మంది కుర్రోళ్ళు అక్కడికి చేరి, మరి అక్కడ కల్తీ మద్యమే కాకుండా అదే విధంగా దానికి సంబంధించిన స్పిరిట్ గాని, బాటిళ్లు గాని, అదే విధంగా క్యాపులు, దానిపైన QR కోడ్ కూడా ప్రింట్ అయ్యి అక్కడ కనిపించడము. మరి ఒక క్వాలిటీ మద్యంతో పోలిస్తే దానికి ధీటుగా కల్తీ మద్యాలు కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ తయారీలు జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోని ఏం చేస్తుంది అని ఒక్కసారి అడుగుతున్నాను. మరి ఈ రోజు మన ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు సంబంధం లేదు, అవి తయారీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ రోజు మంత్రి గారికి నా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు. మరి నిజంగా ఈ 16 నెలల్లోని నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తే మీరేం చేస్తున్నారు, వాటిని ఎందుకు అరికట్టలేదు అని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు కోరుకుంటున్నాం. మరి ఈ రోజు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారా లేకపోతే మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా అని తెలియాలంటే ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయమని కూడా కోరుకుంటున్నాను. కేవలం ఈ 16 నెలల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రైమ్ రేటు మన ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది అనే విషయం మీ పేపర్లోనే మీ దగ్గరే రాసి పెడుతున్నారు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కల్తీ మద్యానికి లోబడి సుమారు 421 మంది ఈ కల్తీ మద్యాన్ని తాగి చనిపోయారు. దాని వల్ల కుటుంబం కూడా ఈ రోజు క్షోభ అనుభవిస్తుందని కూడా మీడియా మిత్రుల ద్వారా ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి నిజంగా మీరు ప్రజల పక్షపాతి ప్రభుత్వం అయితే ప్రజల పట్లనే మీరు ఆలోచన చేస్తుంటే ఇమీడియట్ గా కూడా ఎవరైతే దీని వెనకాతలు ఉన్నారో దానికి తగ్గ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కోరుకుంటూ, మరి గతంలోని మన ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా లిక్కర్ అనేది జరిగింది, లిక్కర్ పద్ధతి. మరి అప్పుడు బెల్ట్ షాపులు గాని, వివిధ ఈ ప్రైవేట్ రూములు గాని ఇవన్నీ కూడా క్లోజ్ చేసి మరి ప్రభుత్వమే ఆ మందు షాపులన్నీ కూడా మెయింటైన్ చేసే పద్ధతి మనందరికీ తెలిసిందే. కానీ ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ పద్ధతినన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళీ బెల్ట్ షాపులు ఎంత పడితే అన్ని బార్లు ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు తీసుకురావడమే కాకుండా అవన్నీ కూడా మెయింటెనెన్స్ ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి ఆ డబ్బు మూటలు వాళ్ళకి అందుతున్నాయే గాని మా తాలి బొట్టుల మీద ఉయ్యాలు ఊగుతూ మీరు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారే గాని మా గురించి గాని, మా భవిష్యత్తుల గురించి గాని, మా కుటుంబ భవిష్యత్తుల గురించి గాని మీరు ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ముందడుగు వెయ్యలేదు. దానికి ఉదాహరణ కూడా ఈ రోజు కల్తీ మద్యం. దయించి ఈ రోజు ఆ కల్తీ మద్యాన్ని నిషేధించాలని, ఆ తయారీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవన్నీ కూడా కొనుగోనాలి అని చెప్పేసి ఈ రోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి మేము వచ్చి ఆడవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళని కూడా రిప్రజెంట్ చేస్తూ మేమందరం కూడా భారీ ఎత్తున ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి వచ్చాము. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మా భవిష్యత్తుల గురించి ఒక్కసారి ఆలోచన చేయమని, ఎక్కడైతే కల్తీ మద్యం తయారీ అవుతుందో ఈ బెల్ట్ షాపులు కానీ వీటన్నిటి వెనకాతల ఎవరైతే ఉన్నాయో అది ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, నిజంగా అది మా పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ అనేది మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు తెలుస్తుంది.